ఇంకా కొంచెం వాళ్ళే లీడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది, సొసైటీకే చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని చూసుకున్నట్లయితే మన పెద్దవాళ్ళు ముఖ్యంగా ఎవరున్నారు ఇండస్ట్రీ పెద్దలు అంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. సో ఈ నలుగురిని ఒక 4 పిల్లర్స్గా చెప్తూ ఉంటాం మనం. సో వీళ్ళ గురించి మాట్లాడాలి అంటే మీరు ఇండస్ట్రీ పరంగా వీళ్ళ గురించి ఏం చెప్తారు? వీళ్ళు అంటే దే హ్యావ్ ఆల్రెడీ మేడ్ దర్ మార్క్ ఇన్ దేర్ ఫీల్డ్. సో అందులో చిరంజీవి గారు మెగాస్టార్, ఆయన కూడా ఇట్ వాజ్ ఆర్డినరీ సమ్ హర్డ్ మెకానిక్ ఆర్ సంథింగ్ హీ వాజ్ నా. సో అక్కడి నుంచి ఆయనకి యాక్టింగ్ ఇది ఆపర్చునిటీ వస్తే ఆయన ఇంకా చింపరిస్తారు. అవును. ఇంకా ఆయనకి అసలు అంటే ఎలా వచ్చాయంటే ఆయనకి రోల్స్, ఆయనకి టైమే ఉండేది కాదు. 3-4 ఫిల్మ్స్లో ఒక్కసారి చేసేవారు. సో దట్ ఈస్ కాల్డ్ టాలెంట్. సో ఆయన అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, ఆయన మనం చూస్తూనే ఉన్నాం. అలాగే బాలకృష్ణ గారు, ఆయన వాళ్ళు పెద్ద యాక్టింగ్ ఫ్యామిలీ అందరు, ఎన్టీఆర్ గారు వాళ్ళంతా జీనియసెస్. సో వాళ్ళకి అవన్నీ కొన్ని ఆఫ్ కోర్స్ వాళ్ళకి కలిసి వచ్చాయి అలాగా, బట్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ పోయారు ఒక యూ కెన్ సే యూనివర్స్. సో లక్కీ, ఐ థింక్ టాలీవుడ్ షుడ్ బి వెరీ లక్కీ దట్ వీ హ్యావ్ సచ్ స్టాల్వర్డ్స్ అనొచ్చు. ఇంకా వాళ్ళు ఒకటి నేను చూసాను, విమెన్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, సమానంగా రోల్స్ ఇవ్వడం, ఇంకా ట్రీట్మెంట్ కానీ అంటే చాలా బాగుంటుంది. లేకపోతే నేను ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకేమన్నా అలా అనిపిస్తే నేను ఇన్ని సినిమాలు చేసేదాన్ని కాదు కదా. సో నాకు అయితే నిజంగా చెప్పాలంటే నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ఇంకా చాలా బాగా చూసుకుంటారు, మర్యాద ఇలాంటివన్నీ సో ఉన్నాయి కాబట్టి ఐ కెన్ గో హెడ్ అండ్ నేను ఇంకా కంటిన్యూ అవుతున్నాను, చేయగలుగుతున్నాను. సో దాదాపు నేను మోర్ దెన్ 250 మూవీస్ చేసి ఉంటాను ఈ పాటకి, మోర్ దెన్ 200 యాడ్స్. ఈ 200 మూవీస్ లో మీరు ఎక్కువగా ఏ క్యారెక్టర్ చేశారండి? ఎక్కువగా మదర్ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్ చేశాను, కొన్ని ఎక్కడో లెక్చరర్ గా, ఇంకా ప్రిన్సిపల్ క్యారెక్టర్, అండ్ ఇలా కొన్ని ఒక చోట ఎక్కడో కార్పొరేటర్ అలా అది సమ్ లేడీ కార్పొరేటర్గా కూడా చేశాను. బట్ ఆ మూవీ ఏంటో కానీ మర్చిపోయాను ఆ రోజులో. సో మీకు ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇటు వచ్చినా సరే, ఇప్పుడు పూర్తిగా మీరు ఒక ఇండస్ట్రీ పర్సన్ అయిపోయారు. అంటే నా ట్రాక్ మార్చేసాను, ట్రాక్ మారిపోయింది. ఇప్పుడు మీకు అలా ఏమైనా ఉందా అండి, మీరు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఈ టైప్ రోల్ వస్తే బాగుంటుంది, అలా మీకేముంది? Yes, something like an IAS officer or an IPS officer, police officer laga, anything, or politician. So ఇలాంటివన్నీ ఇస్తే కూడా బాగుంటుంది, చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ టైప్ కాస్ట్ చేసేస్తారు. ఒక మదర్ క్యారెక్టర్లో వచ్చారంటే ఒక ఈవిడ లాగే చూపిద్దాం, సాఫ్ట్ అంటే సాఫ్టే, అది కాదు, సాఫ్ట్ వాళ్ళని ఎలా హార్ష్ చూపించాలో అది దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడప్పుడు షాక్ కూడా ఇవ్వాలి కదా ఆడియన్సెస్కి, నేను అదే అంటాను. కానీ అది చేశారు ఒక మూవీలో ఒక డైరెక్టర్ గారు, ఇదే మా కథ అనుకుంటాను. సో అందులో హీరోయిన్ మదర్ నేను. సో అందులో నేను బాగా గట్టిగా తిట్టాలి, తను తెచ్చిన ప్రపోజల్. యాక్చువల్లీ మీరు తిట్టినా సరే చాలా సున్నితంగా ఉంటుంది. లేదు నువ్వు చూడు ఆ మూవీ, బాగా తిట్టి పారేశాను. ఎలా రాయాలండి మీకు యాంగ్రీ లుక్, యాంగ్రీ వర్డ్స్ అని మీకు ఎలా ఇవ్వగలము? సో లేదండి మీరు ఇలాగ చెడ్లేమో. ఓకే, హ్యాపీ, ఆల్ ది మోర్. సో మీకు ఈ ఇండస్ట్రీలో ఒక విమెన్ ఇన్స్పిరేషన్ ఎవరైనా తీసుకోవాలంటే ఎవరున్నారు ఇండస్ట్రీలో? రమ్యకృష్ణ గారు నాకు చాలా ఇష్టం. ఆవిడ చాలా బాగా చేశారు బాహుబలిలో, మంచి రోల్, ఫెంటాస్టిక్ రోల్. సో ఇంకా చాలామంది ఉన్నారు హీరోయిన్స్ అందరూ పెద్ద పెద్ద, సుజాత గారు ఆవిడ, ఇంకా అంటే ఇంకా ఓల్డ్ వెళ్ళాలంటే జమున గారు అంటే నాకు చాలా ఇష్టం, అండ్ సావిత్రి గారు, వీళ్ళంతా ఆఫ్ కోర్స్. అండ్ ఆ రోజులో సినిమాలు కూడా చాలా భలే ఉండేవి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంది. అసలు అప్పట్లో సంవత్సరానికి ఎన్నో సినిమాలు, 10ల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యేవి అసలు ఒక్కొక్కరివి కూడా. ఎస్ ఇప్పుడంటే బికాస్ ఆఫ్ హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ వరల్డ్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ మూలంగా మనం కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కదా. సో అలాగే ఇప్పుడు కథలు కూడా మారిపోతున్నాయి, సో అవకాశాలు కూడా కొంచెం తగ్గిపోతున్నాయి.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ రూరల్ అదే ఫ్లేవర్ ఇచ్చి సినిమాస్ చేస్తున్నారు. సో అలాంటి థీమ్స్ వస్తున్నప్పుడు విలేజ్ అంటే నేను విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ అలా. సో అంటారు మేడం మీరు చాలా రిచ్ లుక్ ఉంటుంది మీకు. మీరు సూట్ అవ్వరు ఇలా అలా అంటారు.